రైతు ఆశీర్వాద సభకి ముఖ్యమంత్రిగా విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, శాసనసభ సభాపతి పెద్దలు ప్రసాద్ కుమార్ గారికి, వ్యవసాయ శాఖ మార్చులు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి, రెవెన్యూ శాఖ మార్చులు గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ నీటిపారుదల శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ పరిశ్రమలు ఐటీ శాఖ మార్చులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ రోడ్లు భవనాల శాఖ మార్చులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామ్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి, ప్రభుత్వ విప్ గౌరవ ఆది శ్రీనివాస్ గారికి, ప్రభుత్వ విప్ గౌరవ డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, గౌరవ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్ల గారికి, గౌరవ శాసన సభ్యులు కోరం కనకయ్య గారికి, గౌరవ శాసన సభ్యులు శ్రీ రామ్దాస్ నాయక్ గారికి, గౌరవ శాసన సభ్యురాలు మట్టా రాగమయ్య గారికి, గౌరవ శాసన సభ్యులు ఆదినారాయణ గారికి, గౌరవ శాసన సభ్యులు డాక్టర్ వెంకట్రావు గారికి, గౌరవ శాసన సభ్యులు వెడ్మా బొజ్జు గారికి, గౌరవ శాసన సభ్యులు శ్రీ నవీన్ యాదవ్ గారికి, గౌరవ శాసన మండలి నాయకులు శంకర్ నాయక్ గారికి, గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి, గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులుగా ఉండి ఇక్కడ ఈ సభ విజయవంతం కోసం ఇక్కడికి వచ్చినటువంటి ఉన్నతాధికారులకి, పోలీస్ అధికారులకి, అనేక గ్రామాల నుంచి ఈ రైతు ఆశీర్వాద సభకి అశేషంగా లక్షలాదిగా తరలి వచ్చిన రైతాంగ సోదరులకి, కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రైతు భరోసా సభని ఖమ్మం జిల్లాలో మధిర శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి మిత్రులు మంత్రివర్గ సహచరులు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కలిసి ఒక మాట చెప్పారు, ఇది రైతు భరోసా సభ కాదు, మా అందరి గురించి ఆలోచన చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, యావత్ కేబినెట్ సభ్యులందరినీ కూడా రైతులుగా మేము ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సభకి రైతు ఆశీర్వాద సభ పెట్టండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు అడిగిన మీదటే ఈ సభకి రైతు ఆశీర్వాద సభ అని పెట్టడం జరిగింది. ఇటువంటి రైతు ఆశీర్వాద సభకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, సహచర మంత్రివర్గ సభ్యులందరినీ కూడా
శాసనసభ్యులకు కూడా మధిర శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం, రావాల్సిందిగా ఆహ్వానించిన మీదట వారందరూ కూడా ఎంతో మనందరి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి తరఫున పేరు పేరున మంత్రివర్గ సహచర సభ్యులు అందరికీ, శాసన సభ్యులకి మీ అందరి తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే వారందరూ వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని అత్యంత ఆదరాభిమానాలతో, గుండెల నిండా ప్రేమతో స్వాగతం పలికిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.